బావా బావా బావా. అబ్బా ఏంటి నిన్న చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు. అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టి చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రం చేసుకొచ్చి నిన్ను. రావు దాన్ని మళ్ళీ రాకు, రావద్దు, వద్దు. కొట్లో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. వారం రోజులు పోయాక 21 రూపాయకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశాన్రా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులేమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, రాబడి గింజల గంజి నీళ్ళకే రోచక ఏడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తురు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు? దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసామంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరకు దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా?
ప్రేయసి కోసం పేగుల బంధం తెంచుకుపోయేవాడొకడు, మోసిన కడుపుకు తన రుణ భారం తీర్చుకునే తనయుడు ఒకడు, తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి, ఏ దేవుడినడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. శివాజీ, నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య, చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా, వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది, అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేళ్ళు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? 6వ క్లాస్ చదివా, సంతకం పెడతా. ఇదెక్కడ కూడా అయ్యా, మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా భోషాడంలో కేసు ఉంటారు బాబు. ఆడ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, ఏయ్, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నావు. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరమైరా. ముందావిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులే అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి, దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిదే, చెంపలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ పెళ్ళాం, రైట్ సైడ్ పెళ్ళాం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో. పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యమో, రైతు కూలీ కలిస్తే అంత డేంజర్. వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి. వినకూడదాం. అవును, ఇప్పుడు నాట్ల సీజన్ కదా? అవును. మీ ఊళ్ళో ఉన్న లేబర్ నందరినీ పిలిచి విధవరాల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు. వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు? జరిగింది మర్చిపోతారేంటి? మర్చిపోతారు. 5 ఏళ్లు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా తవ్వించామనుకో, మాకేమిటయ్యా లాభం? మీ ఊళ్ళో లేబర్కి కూలీ ఎంత? మగాడికి 25, ఆడదానికి 12.5. 50 + 50 ఇస్తామని చెప్పు. రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కారంట్రా. అందరూ ఎక్కారు, నువ్వు రారా. దేవుడు, ఇది చాలా అన్యాయం. వాళ్ళందరినీ ట్రాక్టర్ దిగమని. ఏయ్, అడ్డులే. లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం. కొత్తటం ఎందుకు? తొక్కుకుంటూ వెళ్ళు. రేయ్, పోనివరా. తల్లి చెల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలైంది. ఉంటా. నువ్వెక్కరా? అన్నయ్య, దుర్యోధనరావు, ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి?
నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు దోవించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తా అంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి నీ కూలీలను నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు? ఏమయ్యా భీముడు, కూలీలకు లీడర్ అయిన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి. ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి. ఈయనేమో మొగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టకుడి కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోగానేమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా. అదే నిజమైతే ఇన్నేళ్ళ సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడులో ఎందుకుంటున్నాడు? మీరేమో చేలో పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పస్తులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు. తేడాలు అంతవరకే చూసావు నువ్వు, ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు 3 రూపాయల 50 పైసలకి ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు 7 రూపాయలకి ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంకుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇళ్లు మేమే బాగు చేసుకుంటున్నాం. మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేం చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాలో ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 వందల ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను. కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు ఈ చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధన రావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ల పేరున పొలం ఎట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వారి దిగండ్రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్నకు అలవాట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి వాడు నాన్న అంట పెట్టాలి. చెల్లి చెల్లి అశోక్, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా. కాళ్ళకు దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. అబ్బా, స్వీట్ కాదే, స్వీట్ స్వీట్. అదేలేండి స్వీట్ స్వీట్. ఇంకా నయం సీట్ సీట్ అన్నావు కాదు. డాడీ, అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే మావయ్య, పదండి. కమలా కమలా, హారతి పళ్ళ రెడీ. నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేమని కొడతాను. బొండాలు రెడీ. అయ్యో అయ్యో, ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు కళ్ళ పెట్టలేదు, ముగ్గు పెట్టలేదు. చూడన్నయ్యా, ఏమిటమ్మా వచ్చాడు మన అబ్బాయిగా. దేవుడు చదివి మా వాడు వాళ్ళు వేడెక్కుంటది. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాకుండా చదివాను కదండి, ఆరోగ్యాలా? నీకన్నా ఎక్కువ చదివాళ్ళ మా వాడు. బొట్టు సరిగా పెట్టా. సరే సరే. కారులోనా? అమ్మా, అన్న ఇక్కడ దిక్కుండా దుర్యోధన రావు ఇంటికి వెళ్తున్నాడేంటమ్మా? దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. రాజలక్ష్మి, చేలో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చేజారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపడటం దేనికమ్మా?